కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో రసాభాసుగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో సభ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే చైర్మన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో అయితే రసాభాసుగా మారినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, శాలిని, పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లో పోటాపోటీగా సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది సభ్యుల్లో మెజారిటీ వైసీపీకి ఉంది. చైర్మన్ కూడా వైసీపీ వాళ్ళే ఉన్నప్పటికీ 19 మంది టీడీపీకి అక్కడ బలం ఉండడంతో ప్రతి ఇష్యూలో కూడా గొడవలు రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగిన గొడవకు సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఎల్ ఇద్దరు వచ్చి కౌన్సిల్ సమావేశంలో కూర్చున్నారు. కాబట్టి బయట వ్యక్తులు సభ జరుగుతున్నప్పుడు ఏ విధంగా లోపలికి వస్తారు అంటూ వైసీపీ కౌన్సిలర్లు అక్కడ అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేశారు. కొంత హంగామా సృష్టించడంతో పోలీసులు వచ్చి వాళ్ళని నచ్చజెప్పి బయటికి పంపించారు. ఈ గొడవ మధ్యలో చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా సభను ఒక 20 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత గతంలో మీరు కూడా మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పిఎల్ లోపలే కూర్చున్నారు అంటూ టీడీపీ వాళ్ళు వర్షను వినిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద సర్ది చెప్పారు. ఇప్పుడు సభ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది, సజావుగానే అంటే సభ జరిగే ప్రతిసారి కూడా అక్కడ గొడవలకు కారణమవుతుంది. అంటే మొత్తం మ్యాజిక్ ఫిగర్ 21 ఉండాల్సిన దగ్గర 19 దగ్గర టీడీపీ ఆగింది. ప్రస్తుతానికి ఒక 2-3 సభ్యులు కన్నా టీడీపీ వైపు వస్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అవిశ్వాసం పెట్టి పడేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒక్కొక్కరుగా టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. దీన్ని కొంత జీర్ణించుకోలేని వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సభ జరుగుతున్న ప్రతి విషయంలో కూడా రాద్ధాంతం చేసి ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దాంట్లో అసలు కమిషనర్ సభకు రాలేదు అంటూ సమాధానం చెప్పలేదు అంటూ వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని నిరసన తెలిపిన పరిస్థితి. నిన్నటికి నిన్న స్పందనలోకి వచ్చి టీడీపీ సభ్యులు కొంతమంది ఫిర్యాదు చేశారు. మాకు తెలియకుండానే సభలో ఆమోదించకుండానే కొన్ని ఫైల్స్ మూవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. కాబట్టి ప్రతిసారి రచ్చ జరగడానికి కారణం అక్కడ సభ్యులు పోటాపోటీగా ఉండడమే. ప్రస్తుతానికైతే 20 నిమిషాల వాయిదా తర్వాత ప్రారంభమైంది. ఇప్పుడు సాఫీగానే సభ అక్కడ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసుగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో సభ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే చైర్మన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. చైర్మన్